హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండారు? మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మా పాప ఉగాదికి ఇలా రెడీ అయింది. కొత్త డ్రెస్ అండి. మీకు అందరికి నచ్చిందా? ఇంకా గుడికి వెళ్ళాలి కదా, అందుకోసం ఉగాది పచ్చడి రెడీ చేశాను. దేవుడికి దీపారాధన చేశానండి. ఇంకా గుడికి రెడీ అవ్వాలి కదా, అందుకోసమని వెళ్ళే లోపల పాపకి ఉగాది పచ్చడి బాబుకి అందరికి ఇంట్లో అందరికి పెట్టాలి కాబట్టి టేస్ట్ చేపిస్తామని నేను పెడతామని పిలిచాను. ఆల్రెడీ పాప తినేసి ఉండాలి, నాకు తెలియదు ఆ సంగతి. వాషిక రామ్మ ఉగాది పచ్చడి పెడతాను అని చెప్పాను నేను. పాప 2 రోజుల నుంచి అడుగుతూనే ఉంది నాకు ఉగాది పచ్చడి కావాలి అని. పాప మార్నింగ్ కూడా బిన్నా లేచింది, ఉగాది పచ్చడి రెడీ చేయి మమ్మీ బిన్నా అని. అందుకోసం తినిపిద్దామని అలా కూర్చోబెట్టుకుంటే బాబు చెప్తున్నాడు, వాషిక ఆల్రెడీ తినేసిందిమా నీకు తెలియకుండా అని. సర్లే నాన్న నువ్వు కూడా రా, నీకు కూడా తినిపిస్తానని చెప్పి బాబుకి కూడా తినిపించాను. బాబుకి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా గుడికి రెడీ అయినాము, వెళ్తామని స్టార్ట్ అయితే అమ్మ వడలు కాలుస్తూ ఉంది. సరే అని అమ్మ ఎప్పుడు ఉత్తిపప్పు వడలు చేస్తుంది, శనగబ్యాళ్ళు వడలు చేసింది. సరే ఒక టేస్ట్ చేస్తాము అమ్మ చేయమంటే, ఎలా ఉందో చెప్పమ్మంటే ఒక టేస్ట్ చేసి చెప్పాను. ఇంకా గుడికి రెడీ అయ్యి నేను పిల్లలు వెళ్ళాము. అక్కడికి వెళ్తే అమ్మవారిని చాలా బాగా మా ఈదులు అలంకరించుండారు. చాలామంది కోళ్ళు పోసారు, పొంగుబాలు పెట్టారు, అమ్మకి చేల పెట్టుకున్నారు. అమ్మ చాలా సత్యం అండి. గంగమ్మే కదా అక్కడ వెనక పక్క తిరుపతి గంగమ్మ అంకాలమ్మ కూడా ఉండాలండి. అక్కడ ఒకసారి చూపిస్తాను. ఇంకా రోడ్డుపైకి వెళ్ళానండి, నాకు చిన్న రష్ ఉంది, చాలా రష్. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.